ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో సెంచరీ నమోదు చేశాడు. చాలా కాలం తర్వాత ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్స్లతో 105 నాట్అవుట్ గా అజేయ శతకంతో రాణించాడు. అయితే క్రీజ్ లో అజేయంగా నిలిచిన తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ లో సమిష్టిగా చెలరేగిన చెన్నై 20 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. ఈ క్రమంలోనే అతను ఈ శతకాన్ని సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఇతర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో సూపర్ సెంచరీ బాదినా రోహిత్ ఏం చేయలేకపోయాడు. అయితే అతని ఒంటరి పోరాటాన్ని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు అభిమానులు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ శర్మ సెల్ఫిష్ సెంచరీ కారణంగానే ముంబై ఇండియన్స్ ఓటమి పాలైందని ఆరోపిస్తున్నారు. టీ20లో 63 బంతులు ఆడి 105 పరుగులు చేయడం ఘోర తప్పిదమని రివర్స్ లో కామెంట్ చేస్తున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 61 బంతుల్లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ ను విశ్లేషిస్తూ చాలా మంది అభిమానులు విమర్శలు గుప్పించారు. ఈ ఒక్కసారి కాదు, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారి సెల్ఫిష్ ఇన్నింగ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. రోహిత్ శర్మ సైతం జట్టు విజయానికి అవసరం లేని ఎన్ని పరుగులైనా వృధానేనని, ఘనతలు రికార్డ్స్ ఎందుకు పనికిరావని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. దిగ్గజాలు ఇద్దరూ కూడా తమ జట్టు కోసం చేయాల్సింది చేస్తున్నా కూడా తోటి ఆటగాళ్ల నుంచి వెంట్రుకవాసి సహకారం కూడా అందకపోవడం బాధాకరంగా మారింది. ఈ విషయంలో విరాట్ కోహ్లీ పరిస్థితి మరింత దారుణంగా కొనసాగుతుంది. టీమ్ ఎఫర్ట్స్ ఉంటేనే జట్టు విజయ తీరాలకు చేరగలదు. ఒక్క ఆటగాడి మీదే డిపెండ్ అయితే భారీ విజయాలు దక్కవనే సంగతి ఈ ఇరు జట్లు ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది అంటూ ఇరువురి మ్యూచువల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.